హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడ్డాయి, లిస్టులో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో భాగంగా మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్మును విడుదల చేసినట్లుగా వివరించారు. రాష్ట్రంలో 4,41,911 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేడు 593 కోట్ల రూపాయలు జమ అయ్యాయని తుమ్మల వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జనవరి 20న రైతు భరోసా పథకం ప్రారంభమైందని తెలిపారు. సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి 6,000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా జమ చేస్తాం. రైతు భరోసా పథకం నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. విడుదల చేసిన నిధులు ఈరోజు రైతుల అకౌంట్లో జమ చేసినట్లుగా ఆయన వివరించారు. రైతు భరోసా నిధుల విడుదల రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతుంది కనుక కొన్ని జిల్లాలలో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనబడుతుందని తుమ్మల స్పష్టం చేశారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల జమ కూడా కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు సర్వే కొనసాగుతుందని ఆయన వివరించారు. మార్చి 30 లోపు లబ్ధిదారులందరికీ నిధులు జమ పూర్తి చేస్తామని తెలిపారు. ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎంత జమ అయిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతుల బ్యాంకు భాగాల్లో 14.49 కోట్లు జమ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు 39.07 కోట్లు జమ అయ్యాయి. హన్మకొండ జిల్లాలో 12 మండలాల్లో 12 గ్రామాలకు చెందిన 12,545 రైతులకు 14.30 కోట్లు జమ అయ్యాయి. జగిత్యాల జిల్లాలో 20 మండలాల్లో 20 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు 39.07 కోట్లు జమ అయ్యాయి. జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు 15.91 కోట్లు జమ అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 7,073 రైతులకు 8.67 కోట్లు జమ అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 7,829 రైతులకు 12.47 కోట్లు జమ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లోని 24 గ్రామాలకు చెందిన 9,062 రైతులకు 8.35 కోట్లు జమ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 14,226 రైతులకు 15.96 కోట్లు జమ అయ్యాయి. ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు 28.42 కోట్లు జమ అయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 4,344 రైతులకు 8.62 కోట్లు జమ అయ్యాయి. మహబూబాద్ జిల్లాలో 18 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 14,611 రైతులకు 18.14 కోట్లు జమ అయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 16 మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 14,575 రైతులకు 17.27 కోట్లు జమ అయ్యాయి. జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు. మంచిర్యాల జిల్లాలో 16 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 7,143 రైతులకు 8.72 కోట్లు జమ అయ్యాయి. మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు 14.06 కోట్లు జమ అయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 5 మండలాల్లోని 5 గ్రామాలకు చెందిన 2,706 రైతులకు 3.14 కోట్లు జమ అయ్యాయి. ములుగు జిల్లాలో 9 మండలాల్లోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు 8.26 కోట్లు జమ అయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 16,806 రైతులకు 23.05 కోట్లు జమ అయ్యాయి. నల్గొండ జిల్లాలో 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు 46.93 కోట్లు జమ అయ్యాయి. నారాయణపేట జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు 13.80 కోట్లు జమ అయ్యాయి. నిర్మల్ జిల్లాలో 18 మండలాల్లో 18 గ్రామాలకు చెందిన 7,912 రైతులకు 10.56 కోట్లు జమ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు 46.93 కోట్లు జమ అయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,885 రైతులకు 10.14 కోట్లు జమ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 9,724 రైతులకు 12.25 కోట్లు జమ అయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 15,597 రైతులకు 20.32 కోట్లు జమ అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 19,933 రైతులకు 24.15 కోట్లు జమ చేశారు. సిద్దిపేట జిల్లాలో 26 మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన 31,170 రైతులకు 36.76 కోట్లు జమ అయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 23 మండలాల్లోని 23 గ్రామాలకు చెందిన 29,352 రైతులకు 37.84 కోట్లు జమ అయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 8,609 రైతులకు 11.18 కోట్లు జమ అయ్యాయి. వనపర్తి జిల్లాలో 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 9,441 రైతులకు 12.25 కోట్లు జమ అయ్యాయి. వరంగల్ జిల్లాలో 11 మండలాల్లోని 11 గ్రామాలకు చెందిన 11,386 రైతులకు 12.86 కోట్లు జమ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 17,576 రైతులకు 26.9 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.